మనము ఏ విధంగా అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు జరిగే పరిణామాలేంటియో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుని ప్రియులారా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు. మా మీద దయయుంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు 70 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయెను. వారు